కడప జిల్లా బద్వేల్ గోపవరం మండలం రాచాయిపేట పంచాయతీ పొలం పిలుస్తోంది. ఏవో మాధురి ఆధ్వర్యంలో బద్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని గోపవరం మండలం రాచాయిపేట రైతు సేవా కేంద్రంలోని చెన్నవరం గ్రామంలో కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సభ ఏర్పాటు చేసి రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు వివరించారు. గ్రామంలో సాగు చేస్తున్న వేరుశనగ, వరి, కూరగాయలు పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యల గురించి వివరించారు. డ్రోన్ టెక్నాలజీ వంటి అధునాతన పద్ధతులపై కూడా గ్రామ సభలో చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సుధా, జ్యోతి, సుమతి, సునంద, రైతు సేవా కేంద్రం వ్యవసాయ విస్తరణ అధికారి ఓబయ్య, విజయ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి మాధురి రైతులు పాల్గొన్నారు. గట్టిగా చెప్పు. ఆవు మూత్రం ఒక 5 లీటర్లు క్యాన్ తీసుకుంటాము. కలుపుకున్న తర్వాత మనం అన్నింటినీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత డ్రమ్లో వస్తుంది. దాంట్లో బెల్లం వచ్చేసరికి పప్పులు చెప్తాను. అది లేకుండా అవైలబుల్గా లేకుండా అంటే మామూలు కెమికల్ అయితే ఈస్ట్ వాడతారు మేడం. అన్నీ ఈస్ట్ తక్కువ కాబట్టి కళ్ళు పెరుగుతాయి. లేదంటే మజ్జిగ మాంసం అయితే తక్కువ. ఇప్పుడు కలిపెట్టేది ఎంత ఎకరానికి వస్తుందా? ఎకరానికి వస్తుంది. ఇది స్ప్రే చేస్తాను మేడం. మామూలుగా పారించారు, స్ప్రే చేస్తారు. మరి నాజుల్లో అడ్డుపడదా? ఇదంతా వడగట్టాలి. ఫిల్టర్ చేయాలి. ఆల్రెడీ మనం కలిపేసుకుని తయారు చేసుకుని తెచ్చుకున్నాము. సరే తెచ్చుకుంటాము. దాన్ని ఇలా పెట్టేసుకుని మనం తీసుకుంటాం. తేడా ఎక్కువ ఉంటుంది.